ఇందులోని పాత్రలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి రాసినవి కాదు, కేవలం సరదా కోసం మాత్రమే. మా ఈ చిన్న ప్రయత్నాన్ని అర్థం చేసుకుని అభినందిస్తారని సవినయంగా కోరుకుంటున్నాం. సినిమాల్లో నటించాలని, డైరెక్టర్గా చేయాలని, కనీసం ఒక రైటర్గానే సరే చేయాలని, ఏదో ఒక రూపంలో తన ప్రతిభ నిరూపించుకోవాలని, రంగుల ప్రపంచంలో తేలిపోవాలని ఆశతో, తపనతో, వ్యామోహంతో ఉన్న ఊరిని వదిలి పట్టణానికి తరలి వచ్చిన ఎంతోమంది కళాకారులు ఉన్నారు. ఎంతగానో శ్రమించి, అన్వేషించి, నిరీక్షించి చివరికి కాలాన్ని గెలవలేక, అవకాశాలు పొందలేక, వికసించి పరిమళించలేక వాడిపోయి రాలిపోతున్న చిరు నటులందరికీ ఈ చిత్రం అంకితం. అదే ఆశయంతో పట్టణానికి వచ్చిన ఒక యువకుని కథే ఈ చిత్రం. రూమ్ రెంట్ కడతాక డబ్బులు లేవురా. దానికోసం ఒక ఐడియా ఉందిరా. సర్లే పద. ఈ రోజు కూడా పస్తేరా. ఇదేమన్నా కొత్త ఏంట్రా? తీరా అమృతాన్ని కడుపులో నింపి కళ్ళు మూసామంటే కళ్ళలు తీరని దడి తెల్లారేసరికి సూర్యోదయం చూసేయచ్చు. తీ. ఎవరది? ఆహాహా, ఏముందరా క్లైమేట్. ఈ టైంలో ఒక బీరు, ఒక నిమ్మకాయ ఉంటే నాకు చంపించి. మింగడానికి మెతికలేదు కానీ ఎక్కడో రాసుకోవడానికి సంపంగి నూనె అడిగాడంట ఎవడో నీలాంటి. సరే కానీ ఏంటి అలా ఉన్నా? మంచి కాన్సెప్ట్ రా, చెప్దామని వెళ్ళాను. ఎవడో పట్టించుకోవట్లేదేంట్రా. అరే ఇక్కడన్న సిచ్యువేషన్ ఏంటి? నువ్వు పాడే పాట ఏంట్రా? అబ్బా నీ అబ్బాయి, ఇది రోజు ఉండేది కదా, ఈ రోజు ఏమైనా కొత్త? కొత్త అంటే గుర్తొచ్చింది, ఒక కొత్త కాన్సెప్ట్ ఉంది, చెప్తాను వినరా. కొత్త కదా? ఏ వద్దా? చెప్పు. సరే విను. ఎలా ఉంది? అబ్బో, నేను డైరెక్టర్ అయితే ఒక రేంజ్లో తీద్దాం అనుకుంటున్నా సినిమా. అది ఎప్పుడు డైరెక్షన్ కానీ యాక్టింగ్ చేయరా? యాక్టింగే కదా కావాలి. ఏదో ఒక రోజు టైం వస్తుంది, అప్పుడు మొత్తం రసాలన్నీ పిండి చూపిస్తాం. రసాలా? నవరసాలు రా ఎదవా. చూడు నేను వస్తాను.
నమస్తే సార్. ఎవరమ్మా నువ్వు? అసిస్టెంట్ డైరెక్టర్ సార్ ఫ్రమ్ అమలాపురం. ఏం పని మీద వచ్చావు? మంచి కాన్సెప్ట్ ఉంది సార్, మీకు చెప్దామని వచ్చాను. ముందు నువ్వు కథ చెప్పు, మంచిగా కాదన్నది నేను చెప్తాను. ఎన్ని సినిమాలు అసిస్టెంట్ డైరెక్టర్ ఒక చేసి? సినిమాకి సార్. ఒక సినిమాకి చేసి వచ్చైతే ఛాన్స్లు ఇచ్చేస్తారా? అయ్యా ఇక్కడ 20-30 సినిమాలు చేసినట్టు రోడ్లంటే తిరుగుతున్నారు అక్కడ. ఒక సినిమాకి ఇచ్చేస్తారా నీకు? అదేంటి సార్ అలా అంటారు? ఏదైనా చేసేయాలని ఆతృత లేదు, ఏదేమైనా చేయాలని ఆవేశం లేదు. ఏం చేసినా ఆలోచించి చేయాలి, నలుగురు ఆదరించేలా చేయాలి. అదే సార్ నా ఆశయం. డైలాగులు బాగానే చెప్తున్నావు, ఎంతైనా డైరెక్టర్ కదా. సరే చెప్పు. ఓకే సార్. ఓపెన్ చేస్తే ఒక పచ్చటి పొలంలో అది సార్ కదా. కథ అయితే బాగుంది, కానీ హీరోయిన్ మరీ చీర కడుతుంది, ఓనీలు కడుతుంది, పండగలకు ముగ్గులు ఎడుతుంది అంటే ఎవరో చూడరా ఇక్కడ. జనాలకి అట్రాక్ట్ అయ్యే విధంగా ఉండాలి, అర్థమైందా? హీరోయిన్కి ఆఫ్ డ్రెస్సులు వేసి ఒక ఐటెం గాలి చేత ఎక్స్పోజింగ్ డ్రెస్సులు చేయి, ఒక ఐటెం సాంగ్ వేస్తే బాగుంటుంది. ఆడియన్స్కి కావాల్సింది ఎంటర్టైన్మెంట్ అయ్యా, ఇలాంటి ముగ్గులు గిగ్గులు కాదు. కథకు అనుకూలంగా అవేం లేవు సార్. అనుగుణంగా లేకపోతే యాడ్ చేయవయ్యా, వీలైతే కథ మార్చు. ఆడియన్స్ అందరికీ కావాల్సింది ఎంటర్టైన్మెంట్ అయ్యా. మనం వాళ్ళకి ఎంత ఇస్తే వాళ్ళు మనకు అంత ఇస్తారు. ఆ విధంగా నువ్వు కాన్సెప్ట్ చేంజ్ చేయగలవా లేదా? చేయలేను సార్. మరి ఎందుకయ్యా మా టైం వేస్ట్ చేస్తారు? నేను చెప్పేది మీరు ఏంట్రో, మీరు చేసేది జనాలు చూడరు. పెద్ద పెద్ద హీరోలు భారీ బడ్జెట్ సినిమాలు అయితేనే జనాలు చూస్తారు. ఇలా మీరు మా మాట వెనక అలా జనాలు సినిమాలు చూడక కోట్లు పెట్టి తీసిన సినిమాలు ఆడకపోయేసరికి మేమేం చేయాలా? ఎవడ గోతులు ఆడుకున్నా ఇక్కడ తవ్వుకోవాలి, కానీ నీళ్ళు వచ్చేస్తాయి. చల్ వెళ్ళి ఇంకెవరికైనా చెప్పుకో. వెళ్ళో వదో. ఏయ్ వాళ్ళని పంపించేయి. రేయ్ ఏయ్ మర్యాదగా మాట్లాడు. నీకు మరి ఏదేంట్రా? ఏంట్రా కథ మార్చాలా? అసలు కథ అంటే ఏంటో తెలుసా నీకు? నీకేమన్నా తెలుసా? ఎన్ని సీన్లు ఉంటాయో తెలుసా? ఎన్ని మలుపులు ఉంటాయో తెలుసా? నీకు తెలిసింది కదంటో నేను చెప్పను. ఒక స్టార్ హీరో, అందులో వచ్చే హీరోయిన్, ఎక్స్పోజింగ్ సీన్లు, 4 ఫైట్లు, 6 పాటలు, తలతల్లాడే లొకేషన్లు. ఇది నీకు తెలిసింది కదా. నీలాంటి ప్రొడ్యూసర్లు ఉండడం వల్లేరా కళాకారులతో కలకల్లాడేసిన పరిశ్రమ వ్యాపారులతోనూ దళారులతోనూ నిండిపోయింది. నీలాంటి ప్రొడ్యూసర్లు ఉన్నంత వరకు ఇండస్ట్రీ ఇలాగే తగలడం. మారండ్రా, లేకపోతే చచ్చిపోండి. అదృష్టం ఏంటంటారా, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలంలో మీరు పుట్టలేదు, కానీ పుట్టునుంటే తెలుగు సాంప్రదాయాన్ని, తెలుగు సంస్కృతిని చాటి చెప్పే ఎన్నో చిత్రాలని ఈ ప్రపంచం కోల్పోయి ఉండేదేమో. కళ్ళ ముందు అరుపుతున్న దీపాలను చూసైనా మీరు మారండ్రా. హలో బ్రదర్, అరే ఏమరా భయ్ పిలుస్తుంటే పలకుండా పోతుండ్రు? మమ్మల్ని అన్న వీలు కాకరా భయ్, గివన్నీ మామూలేగా. గివన్నీ పట్టించుకోకుండా ముందుకే నడిపేకి వస్తాడు. పర్లేదు అన్న, మాకు అలవాటేగా. ఎవరన్నా? అమలాపురం అన్నా. అయితే నువ్వు ఆంధ్రోనివా? అవునన్నా. నీకు అదేనరా భయ్, కథ అయితే మస్తుంది. మా ఫ్రెండ్ అక్కడ హీరో తన అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. గాడితో చెప్పి నీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తా. నువ్వు కథ అయితే చెప్పి మంచిగా షురూ చేసుకో. ఏంది గీడు మనకి హెల్ప్ చేస్తుండు అనుకుంటున్నావా? నేను కూడా ఇండస్ట్రీకి వచ్చినాను భయ్. అయితే నీ లెక్క డైరెక్టర్ అవుదామని రాలే, యాక్టర్ అవుదామనే వచ్చా. నీకు ఇట్లా అవకాశం వచ్చిందనుకో, నాకు కూడా పని అవుతుంది కదా. ఓకేనా, థ్యాంక్స్ అన్నా. ఇంతకీ ఎవరన్నా హీరో? గదేరా మన చాక్లెట్ స్టార్ రోషన్ బాబు. టచ్ చేసిన భరిస్తాను, కానీ దీన్ని టచ్ చేస్తే మాత్రం అయినా ఎప్పుడు పడితే వాడు ట్రిక్ నొక్కితే పేలిపోవడానికి ఇది ఏమైనా బుల్లెట్ ఏంట్రా? టాలెంట్ రా, అంటే బ్లడ్లో ఉండాలి లేదా? ఆ హీరోనా? గాయని రేపు పొద్దుగాలే గీడికి వచ్చేయండి, మనం పోదాం. ఓకే అన్న, ఉంటామన్నా. అరే ఆగురా భయ్, అన్నా. పైసలున్నాయా మీ తానా? ఉన్నాయన్నా. అరే ఏమన్నారా భయ్? అరే వద్దనా వద్దనా. అరే ఏం రా, తెలంగాణ ఆంధ్ర భేదం చూపిస్తున్నావు?
రాష్ట్రాన్ని విడదీస్తుంటారు కానీ మనుషులకి ఎట్లా విడిపోమలేదు కదా, అవునా కదా? నువ్వు పీల్చేగానే నీ పీల్చట్లేదు ఏంట్రా బాయ్? అరే రాష్ట్రం విడిపోయినంత మాత్రం మనం విడిపోవాలని ఉందా? టీకేరా బాయ్, నీకు టాలెంట్ ఉంది, ఎంకరేజ్ చేసిన. నా టాలెంట్ చూసి నువ్వు ఎంకరేజ్ చేసినావు అనుకో సెల్ అవుతుంది కదా. సరే అన్న. సరే పొండ్రు బాయ్, పొద్దుగాలకు రండి. ఎప్పుడు డైరెక్షన్ ఏంట్రా? యాక్టింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టు. సినిమా ఇండస్ట్రీ అంటేనే బోర్రా బాబు. హీరోయిన్లు అందరూ రా. అవునా? ఏ కట్కం సినిమా చూడలేదేంటి? వాళ్ళు వేసుకున్న డ్రెస్ని బట్టే చెప్పేచ్చిరా వాళ్ళేంటో. యాక్టింగే కదా, దా చూపిస్తాను. అరే అరే రే ఎక్కడికి రా? ఏంటన్నా అన్నావు? ఇండస్ట్రీ అంటే చెప్తా అంటే అలాంటి డ్రెస్సులు వేసుకుంటే అలా నేస్తారా? అదే వాళ్ళు చేసిన తప్పు అయితే ఆ తప్పు కారణం మీరే. అవును మీరే. ఏ హీరోయిన్ అయినా ఒంటినడే జరగట్టుకుని నుదుటిని బొట్టు పెట్టుకుని నటిస్తే మీరు చూస్తారా? చూడరు. ఎందుకంటే మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కాబట్టి. ఆ ఎంటర్టైన్మెంట్ మీకు ఇవ్వడం కోసం తన అవమానాన్ని భరిస్తూ కూడా ఆ డ్రెస్సులు వేస్తుందే తప్ప తన అందాలను నలుగురికి చూపించాలనో డబ్బులు సంపాదించాలనో కాదన్న. వీలైతే అభిమానించండి. దయచేసి అవహాలను మాత్రం చేయొద్దు అన్న. మాకు పని పాట లేకో చదువు సంజ లేకో బరువు బాధ్యత లేకో కాదన్న ఇక్కడికి వచ్చింది. మాకంటూ కళ ఉంది, దాన్ని ఎలా అయినా నిరూపించుకుని మీ చేత అభిమానం పొందాలని వచ్చాను. మరి ఇంకెందుకో కాదన్నా. నేను సంపాదించే డబ్బుల వల్ల కదన్నా మా కడుపులు నిండేది మీరు చూపించే అభిమానం వల్ల. మా నటన చూసి బాగా చేసేవారు అంటే మా కడుపులే కాదన్నా మా మనసు చెప్పలేనంత ఆనందంతో నిండిపోతుంది. అంత పవిత్రత ఉందన్న మీ నోటికి. అలాంటి నోటి వంటి ఇలాంటి మాటలు వచ్చేసరికి ఎక్కడో చిన్న బాధ అన్న. మరో విధంగా అన్నారని కూడా క్షమించండి. మా ఆవేదనను అర్థం చేసుకుంటే ఆచరించండి ప్లీజ్. అరే నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు కదా, ఇది యాక్టింగా రియాక్షనా? నీకేదనిపిస్తే తీసుకో పదా. హలో హలో, కవితలు చెప్తావా? మా ఓడు ఇంకా బాగా చెప్తాడు రే. సర్లే పెడే. అరే మామ, ఆడెవడో కవితలు చెప్తాడంట, మా ఓడు ఇంకా బాగా చెప్తాడని చెప్పాను. ఓ కవిత చెప్పరా. రాలిన ఆకే వసంతానికి శ్రీకారం అయితే చిగురించిన ఈ చిగురికి నేనెవరు? జరగబోయే కాలం నా గాయానికి మాన్పైతే కరిగిపోయిన కాలానికి నేనెవరు? రాలిపోతున్న నక్షత్రం ఆకాశానికి లోటైతే చేజారిపోతున్న చివరి క్షణాలకి నేనెవరు? కృంగిపోయి నీరసిస్తున్న శరీరానికి ఓపిక శత్రువు అయితే అవకాశాల అంధకారమైన మార్గానికి నేనెవరు? నువ్వు చెప్పిన కవితలో ఏ భావం ఉందో తెలియదు కానీ నీ గుండెల్లో ఆవేదన నాకు అర్థమైందిరా. ఈ రోజు నుంచి మన ఇద్దరి లక్ష్యం ఒకటే. రే త్వరగా రెడీ అవ్వు, వెళ్ళాలి. నేను ఎప్పుడో రెడీ వచ్చాను. రే ఏంట్రా ఈ గెటప్? ఆ డ్రెస్ ఏంటి, ఆ షూ ఏంటి, అసలు ఆ అవతారం ఏంటి? ఈరోజు హీరో దగ్గరికి వెళ్తున్నాం కదరా. అయితే అటు ఇటు కానీ కొనేస్తావా? అయినా ఈ కొనడానికి డబ్బులు ఎక్కడిరా నీకు? కొనడమా? నేనా? కొనడం అమ్మటం మా ఇంట వంట లేవురు. పక్కింటి ఆంటీ వాళ్ళు బయట ఆరేస్తే కొట్టుకెచ్చేసా. అయినా మన పని అయిపోయిన తర్వాత ఇచ్చేద్దాం లేరా. లైట్ తీసుకో. ఆ షూ ఏంట్రా? అమ్మదేనమ్మ, చీకట్లో దెబ్బడిపోయింది మాయా. ఇవిగో నీకు కూడా తెచ్చా. చీ నాకు వద్దురా. మరి ఏది ఎక్కడ తెచ్చావో అక్కడ పెట్టు. అయినా నన్ను చూసి కాదురా, నా టాలెంట్ని చూసి వచ్చే అవకాశాలు నాకు కావాలి. అది కాదురా, కష్టపడి తెచ్చానురా, వేసుకోరా. రాయ్ చెప్పించే. చా నువ్వు ఎప్పుడు ఇంతేరా బాబు. నీకు అక్కర్లేకపోతే మానేరా బాబు. కానీ నేను మాత్రం వన్స్ కమిట్ అయినంటే నా మాట నేనే విన్నా. అప్పుడప్పుడు నువ్వు మారో, నువ్వు కూడా సేమ్ టు సేమ్ నాలాగే. అఘోరించాలే తగలడు.
నమస్తే సార్. పేరేంటి? కార్తిక్ సార్, అసిస్టెంట్ డైరెక్టర్ ఫ్రమ్ అమలాపురం. ఎన్ని సినిమాలకు వర్క్ చేసావు? ఒక సినిమాకి సార్. ఒక్కటేనా? అయితే ఖర్చు చెప్పాల్సింది నాకు కాదు. హీరోలు అయిపోదామని రోడ్ల మీద చాలా మంది పగడగలుగుతుంటూ తిరుగుతుంటారు, వాళ్ళకి చెప్పు. అదేంటి సార్ అలా అంటారు? చేయగల సత్తా నాకుంది, చేయగలనే నమ్మకం నాకుంది. ఒకసారి కథ వింటే మీకే అర్థమవుతుంది. ఏం నువ్వు చెప్పేది? మరి కదా బొరు కదా. ఇలాగే రైటర్లు డైరెక్టర్లు అయిపోదామని చాలా మంది తిరుగుతుంటారు. వెళ్ళరు. ఉంటుంది, ఆ మాత్రం ఉంటుంది. ఎందుకంటే మీరు బాబులు స్టార్లు కారులో వచ్చి ఎలాంటి చెత్త కథలు చెప్పినా వినేస్తారు, కానీ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నా మా అలాంటి వాళ్ళు మాత్రం పట్టించుకోరు. మీరు అన్నట్టుగానే రోడ్ల మీదకి వచ్చి ఒక్కసారి చూడండి సార్. నాలాంటి వాళ్ళు, నాకైనా టాలెంట్ ఉన్న వాళ్ళు ఎలా పిచ్చోళ్ళ తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళని 10 మందిని పిలిచి ఒక్క అవకాశం ఇస్తే 50 కాదు 100 కాదు సంవత్సరం ఆడే సినిమాలు తయారవుతాయి. కానీ మీరు అలా చేయరు, ఎందుకంటే ప్రెస్టేజ్. ఈ దరిద్రపు కూడా టీవీని పక్కన పెట్టండి సార్. ఏయ్, ముఖానికి రంగు ఉన్నంత వరకే నువ్వు హీరోవి. నీలాంటి హీరో చేసి ఆకాశానికి ఎత్తాలన్నా, జీరోని చేసి పాతాళంలో తొక్కేయాలన్నా ద వన్ అండ్ ఓన్లీ వెపన్ దట్ ఈస్ డైరెక్టర్. అయినా నీలాంటి ఇలా బ్రతికించడానికి కారణం నట వారసత్వం. రాజకీయంలో వారసత్వం వద్దని రాజ్యాంగంలో రాసినట్లు సినీ రంగంలో కూడా రాసుంటే నీలాంటి వాళ్ళు ఏమైపోదురు. నాటి నుండి నేటి వరకు ఎవరి గ్రీన్ హీరో అంటూ ఉన్నాడంటే ఒక్క శోభన్ బాబు గారు మాత్రమే. ఎందుకంటే ఆయన నటించారు కానీ నట వారసత్వం నడిపించలేదు. ఈ నియమాన్ని అందరూ పాటించుంటుంటే ప్రతిభ ఉన్న ఎంతోమంది అత్యంతరంగా ఇలా రాలిపోయేవారు కాదు. ప్రతిభ ఉన్న వాళ్ళని ప్రోత్సహించండి సార్. ఆ మనసు మీకు లేకపోతే కనీసం వాళ్ళు కట్టుబడకుండా ఉండండి ప్లీజ్ సార్. అయితే చిన్న హీరోలతోనే సినిమా తీసుకోవచ్చు కదా. మీలాంటి వాళ్ళు నమ్ముకుని కోటాను కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారు, కానీ చిన్న హీరో మీద 1 లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి ఏ నిర్మాత కూడా ముందు రావట్లేదు. ఒకవేళ ఏ నిర్మాతని అలా చేస్తే ఆ సినిమా థియేటర్లోకే రావట్లేదు సార్. ఒక్కసారి ల్యాబ్లోకి వెళ్ళి చూడండి సార్. శాటిలైట్ యుగంలో కూడా ఎన్ని సినిమాలు రీల్గా పడున్నాయో. అయినా తప్పు నిర్మాతలు మాత్రమే కాదు సార్, ఆడియన్స్ కూడా. పెద్ద పెద్ద సినిమా హీరోలకి లక్షలు ఖర్చు పెట్టి బ్యానర్లు కడతారు, సినిమా బాగోకపోయినా ఆడిస్తారు, కానీ చిన్న హీరో సినిమాకి 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టి టికెట్ కొంటారు సార్. అయినా వాళ్ళకి అలా అలవాటు చేసింది మన సంస్కృతి. ఈ కల్చర్ ఇండస్ట్రీలో ఉన్నంత వరకు కలం తల్లి ఆవేదన పడుతూనే ఉంటుంది, అవమానం చెందుతూనే ఉంటుంది. అర్థం చేసుకోండి సార్. ఆగు, నువ్వు ఇంతలా చెప్పాక కూడా నాలాంటి మరొక పునాది వేయకపోతే కలమ్మ తల్లిని అవమానించినట్టే. మనం ఇప్పుడు చేద్దాం. మీరు అంటే ఇప్పుడే ముహూర్తం కథలోనే దమ్ముంది సార్. ఒక ముహూర్తంతో పని ఉంది. రా, చల్. ముహూర్తం అక్కర్లేదన్న వాడివి పొద్దున్న గుడికి ఎందుకు వెళ్ళావరా? కథను నడిపేది నేను, నా కథను నడిపేది దేవుడు కాబట్టి